హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్సి డైరీస్. ఇవాళ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఆయిల్కి కావలసినవి మందార ఆకులు ఒక 10 to 15 లీవ్స్ తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే కరివేపాకు ఉంటుంది కదండి, అవి కూడా ఒక 10 to 15 స్టాండ్స్ తీసుకోండి. అవి కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. అలోవెరా లీఫ్ ఉంటుంది కదండి, అదొకటి మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మెంతులు, కలోంజీ సీడ్స్, ఆమ్లా పౌడరు, బ్రింగరాజ్ పౌడరు, మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె, క్యాస్టర్ ఆయిల్ ఆముదం, మందార పూలండి 10 to 12 తీసుకోండి. వాటికి తొడాలు లేకుండా తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటుంది. కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఒక 500 ml తీసుకొని ఐరన్ కడాయిలోనే వాడండి. ఇది హీట్ చేయడానికి మీడియం ఫ్లేమ్లో ఉంచి పొయ్యి మీద పెట్టండి. ఓవర్ హీట్ కాకూడదు. సో దీనికి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. హైబిస్కస్ అయితే పక్కన పెట్టుకున్నాం. కర్రీ లీవ్స్ అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. మందారాకులకి తొడాలు తీసేసి అవి కూడా పక్కన పెట్టుకోండి. అలోవెరా ఉంది కదండి, స్టార్టింగ్ పాయింట్ ఎల్లో కలర్ ఉంటుంది, అది తీసేయాలండి, అది వాడకూడదు. ఈ సైడ్ ఉన్న థాన్స్ లాగా ముళ్ళులాగా ఉన్నాయి కూడా తీసేయండి. అలోవెరా లీఫ్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మందార పూలు ఫస్ట్ వేసేయండి. మందార ఆకుల్ని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసేస్తే బాగుంటుంది. కొంచెం బబుల్స్ ఎక్కువ వస్తుంటాయండి, బీ కేర్ఫుల్. కరివేపాకు నెమ్మదిగా వేయండి. కలుపుకుంటూ ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తూ వెళ్ళండి. మెంతులు 2 టీ స్పూన్స్, 3 టీ స్పూన్స్ వేయండి. ఎలాంజీ సీడ్స్ 2 టీ స్పూన్స్ వేయండి. ఆవ నూనె ఉంటుంది కదండి, ఆవ నూనె ఒక 50 ml వేయండి. ఆమ్లా పౌడర్ ఒక 2 టీ స్పూన్స్, బ్రింగరాజ్ పౌడర్ 2 టీ స్పూన్లు అన్నీ వేసి మిక్స్ చేయండి బాగా. ఆయిల్ పొంగుతుందండి, సో పెద్ద బాండీనే తీసుకోండి. అండ్ మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే దీన్ని బాయిల్ చేయాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఈ హోల్ ప్రాసెస్ అవ్వడానికి 20 to 25 minutes పడుతుందండి. అప్పటికి ఆయిల్ కలరు మారిపోతుంది, ప్లస్ లీవ్స్ అన్నీ కూడా క్రంచీగా అయిపోతాయండి. బాయిలింగ్ కూడా ఆగిపోతుంది. ఎట్ దిస్ పాయింట్ మనం స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు ఆగిన తర్వాత ఫస్ట్ లెవెల్ ఫిల్టరింగ్ ఇట్లా చేసుకోవాలండి. లీవ్స్ అవన్నీ ముందుగానే ఫిల్టర్ అయిపోయేటట్టుగా. సెకండ్ లెవెల్ ఫిల్టరింగ్లో ఒక మంచి కాటన్ క్లాత్ యూజ్ చేసి అడుగునున్న మైన్యూట్ పార్టికల్స్ కూడా రాకుండా మనం ఫిల్టర్ చేసుకోవాలి. నాకైతే ఫస్ట్ కొంచెం ట్రబుల్ అనిపించిందండి. బెటర్ ఏంటంటే దానికి ఒక బ్యాండ్, సీసాకు ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది ఏదైనా టై చేస్తే ఈజీగా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు, కదలకుండా ఉంటుంది క్లాత్. ఆ క్లాత్ కూడా మొత్తం స్క్వీజ్ అవుట్ చేసి మనం మొత్తం ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఆ లీవ్స్లో ఉన్న ఆయిల్ని కూడా ఈ క్లాత్లోనే వేసి గట్టిగా మనం గన ప్రెస్ చేస్తుంటే మనకు తెలియదండి, చాలా ఆయిలే వస్తుంది దానిలో నుంచి కూడా. ఫిల్టర్ చేసిన ఆయిల్ని
ఒక గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి 10 to 12 డ్రాప్స్ ఆఫ్ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ విటమిన్ క్యాప్సూల్స్ దొరుకుతాయండి. 3 to 4 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు ఇందులో. నా దగ్గర పెద్ద క్యాప్సూల్స్ ఉన్నాయండి. మామూలు ఇవియాన్ క్యాప్సూల్స్ అయితే ఒక 6 క్యాప్సూల్స్ వరకు వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత కంప్లీట్గా మిక్స్ అయ్యేటట్టు స్టిర్ చేసుకోవాలండి, కలపాలి బాగా. స్టోర్ చేసుకుంటే కనీసం ఒక 6 months పాటు ఈజీగా వాడుకోవచ్చండి. ఈ హెయిర్ ఆయిల్ని 1 night బిఫోర్ కానీ అప్లై చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ 2-3 hours ముందు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేయండి. ఏ ప్రోడక్ట్ అయినా మనం వాడినప్పుడు 2-3 months కంటిన్యూస్గా వాడితే దాని రిజల్ట్ తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు MRC Diaries.